హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. అందరూ సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే అఫీషియల్గా ఇంకా ఎవరికి స్టార్ట్ అవ్వలేదు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సమ్మర్ వెకేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. అట్లీస్ట్ మార్నింగ్ మార్నింగ్ లేచి యోధాని స్కూల్కి పంపడం, దాని నుంచైనా బ్రేక్ దొరుకుద్ది అని. అండ్ మీలో ఎవరికైనా టమాటా చిట్టట్లు, టమాటా చుక్కట్లు తెలుసా? ఇప్పుడు బేసిన్ చీల అలాగా చీలలా చేస్తారు కదా, ఇది కూడా అలాగే ఉంటుంది ఇంచుమించుగా. కానీ ఇది చాలా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు చూడండి, టమాటా ఫ్లేవర్కే పిచ్చి పిచ్చి ఫ్యాన్స్. వాళ్ళకైతే భలే నచ్చుతాయి ఇవి. టమాటాని బాగా మగ్గిపోయిన, బాగా పండిపోయిన టమాటాలు అయితే చాలా బాగుంటాయి వీటికి. నేను ఆల్రెడీ టమాటా బయటే ఉంచుతున్నా, ఫ్రిడ్జ్లో ఉంచట్లేదు. సో అవి వాటర్లో వేస్తే కొంచెం ఈజీగా కటింగ్ అవుతాయని సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం మెత్తగా అయిపోయిన టమాటాలు అన్నీ సెలెక్ట్ చేసి వాటర్లో వేసి అవి పీసెస్ లాగా చిన్నగా ఉండగా మనకి ఎంత తరగలిగితే అంత అలాగా గుండగా కట్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ టమాటా ఎలా కట్ చేసుకుంటామో అలానే ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. అండ్ ఇదేంటంటే హాఫ్ కేజీ టమాటాకి ఇంచుమించు ఒక 300-400 గ్రామ్స్ ఆనియన్ కూడా వేసుకుంటే అంతే ట్యాంగీగా, అంతే టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా ఉల్లిపాయలు తినని వాళ్ళకైతే చాలా కష్టం ఇది తినడం. ఎందుకంటే మనకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఏమీ నచ్చకపోతే ఎట్లా నచ్చవు. సో బాగా టమాటా ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళకి, ఉల్లిపాయ తరుగు కూడా ఇష్టమైన వాళ్ళే ఇవి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఈ అట్లు నాకు ఒక చాలా మంచి మెమరీ అనమాట. మా తాతగారు ఊర్లో వాళ్ళదేంటంటే సీతంపేట అంటారు చూడండి, అటు సైడ్ అనమాట. పారాపురం కొత్తూరు. అక్కడ ఏంటంటే అన్నీ మంచి మంచిగా ఫ్రెష్ పళ్ళు, ఫ్రెష్ టమాటాలు, ఫ్రెష్ సీతాఫలం, ఫ్రెష్ మ్యాంగోస్ దొరుకుతాయి. సో వాళ్ళకి అన్నీ తట్టలుగా, బుట్టలుగా దొరుకుతాయి అనమాట. మా తాతగారి ఇంట్లో మా మమ్మీ వాళ్ళు 7 సిస్టర్స్ అండ్ 1 బ్రదర్ అనమాట. చాలా పండగ వస్తే నిజంగానే మా తాతగారి ఇంట్లోనే పెద్ద పండగ అయిపోతుంది, అలా ఉంటుంది. ఆ టైంలో చాలా బుట్టలుగానే అన్నీ కొనుక్కొని ఈ టమాటాలు కట్ చేయడానికి ఒకరు, ఉల్లిపాయలు కట్ చేయడానికి ఒకరు, అండ్ ఆ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఒకరు, అలాగా అనమాట. పిన్నిలు అందరూ లైన్గా కూర్చుంటారు. పిల్లలందరం ఉన్న ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తుంటారు అనమాట. మార్నింగ్ టిఫిన్ అయ్యేటప్పటికి అలాగా, లంచ్ అయ్యేటప్పటికి అలాగా అంత పెద్ద ఫ్యామిలీలో ఒక 5 days అలా స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంచుమించు కలిసి ఉందాంరా మూవీ గుర్తొస్తుంది నాకైతే. వన్స్ ఇలా టమాటా చాలా గుండగా ఫైన్గా చాప్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ వాటర్లో సోక్ చేస్తే కొంచెం ఘాటు తగ్గుద్దని వాటర్లో వేసి నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఫ్లేవర్ బాగా నచ్చితే మాత్రం బాగుంటుంది. నాకు అనిపించింది ఆ టమాటాస్ మోర్ దాన్ హాఫ్ కేజీ కూడా ఉండవు, వాటికి 2 ఆనియన్స్ సరిపోతాయి అనిపించింది. పైగా యోధ కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. తనకి మేతి పరాటా ఏదో సంథింగ్ ఇచ్చేసాను అనమాట. ఆనియన్స్ సోక్ అయ్యే లోపల పచ్చిమిర్చి కట్ చేసేస్తున్నాను. నేను యాక్చువల్గా ఒక 5 months నుంచి టమాటాస్ తినట్లేదు. ఐ డోంట్ నో ద రీజన్, బట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు టమాటాస్ అవాయిడ్ చేయమని అన్నారని తినలేదు. బట్ ఇప్పుడు ఎలాగో చిన్నోడికి 6th month వచ్చింది కదా, ఇక్కడ నుంచి టమాటా కొంచెమైనా తినేస్తాను అని టమాటా కోసం నా టంగ్ ఏమంటారు తహతహలాడుతుంది అనమాట. అందుకని సరే ఎన్ని తినేస్తాను కదా అని ఇవాళ అంటే ఇవాళ కాదు, నిన్న ఫ్రైడే టమాటా అట్లు చేసా, టమాటా చుక్కట్లు. టమాటా ఎలా గుండగా తరుక్కున్నానో ఆనియన్ కూడా అలానే తరుక్కున్నాను, పచ్చిమిర్చి కూడా అలాగే తరుక్కున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా అలాగే గుండగా ఫైన్గా తరుక్కొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ అట్లు గరిటెతో అంటే మన చేతితో ఏమంటారు గట్టిగా మ్యాష్ చేస్తే భలే వస్తుంది అనమాట టేస్ట్. ఆ పల్పు నుంచి జ్యూస్ వస్తుంది, ఆ జ్యూస్ వల్ల టమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చెప్తుంటే నేను నీళ్ళు ఊరుతుంటా అనమాట. నాకు అట్లా అంత ఫేవరెట్. ఇంకా ఇవన్నీ ఏమంటారు, ఇవన్నిటికి బైండింగ్ కోసం బియ్యపిండి వేసుకున్నాను. బియ్యపిండి మనం బ్యాటర్ బట్టే అనమాట. మనకి స్టిక్గా అంటే ఇలాగ ఒకటికొకటి అతుక్కున్నట్టు లేకపోతే బియ్యపిండి వేసుకుంటే బైండ్ అవుతుంది బాగా. దోశలాగా అట్టులాగా వస్తుంది అనమాట. గరిటెతో ఎంత చేసినా నాకు ఆ ఫీల్ రావట్లేదు. మా తాతగారి ఇంట్లో మేము చేసేవాళ్ళం అనమాట. ఆ ఫీల్ రావాలంటే మాత్రం చేయి పెట్టాల్సిందే. అండ్ ఇందులో సాల్ట్ కొంచెం, కారం కొంచెం వేసుకొని అప్పుడు చేయి పెట్టి కొంచెం బాగా
హ్మ్. ఇప్పుడు ఇక్కడ నుంచి గట్టిగా ప్రెస్ చేస్తే బాగా వాటరీగా అవుతదనమాట. అండ్ యాక్చువల్‌గా టిప్ ఏంటంటే, ఇవి ముందే తరుక్కొని ఒక 1 అవర్ అలా ఉంచేస్తే బావుంటది. వాటర్ రిలీజ్ అవుతాయి ఆటోమేటిక్‌గా అవే. నేను అప్పటికప్పుడే బాబు పనులు అన్నీ అయినాక చేస్తున్నాను కాబట్టి, నాకింక టైం కూడా లేదు కాబట్టి, నేను చేయి కూడా పెట్టి మరీ వాటిని దగ్గర చేసి స్క్వీజ్ చేశాను. బట్ ముందే తరుక్కొని ఉంచేస్తే చాలా బావుంటది టేస్ట్ కూడా. మ్యారినేట్ అయిన ఫ్లేవర్ వస్తదనమాట. ఇవన్నీ అయినాక ఆ మాత్రం జ్యూస్ కనబడిన తర్వాత అప్పుడు బియ్యపిండి వేసి బాగా కలిపేసి ఇంకా ఆ చుక్కట్లు వేయడం స్టార్ట్ చేస్తున్నాను. యోధ గూడా తింటదంటే నేను టమాటా అట్లు వేరేగా వేస్తాను. 1 ½ అవర్ బియ్యం నానపెట్టి ఒక 1 గ్లాసు, ఇంచుమించు 1 ½ గ్లాస్ లాగా టమాటాస్ పీసెస్ కట్ చేసుకొని, అందులోనే పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్ అన్నేసి గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసి అలా వేస్తాననమాట. యోధాకి చాలా ఇష్టం టమాటా అట్లు. కానీ అందులో ఆనియన్ తగలకూడదు కాబట్టి ఆనియన్స్ ఎయను. టమాటాస్ కూడా ఫుల్‌గా, ఫైన్‌గా, సాఫ్ట్‌గా ప్యూరీలా చేసేస్తాననమాట. అందుకే ఆ టమాటా అట్టు అంటే తనకిష్టం. అది టమాటా అట్టు కాదు, టమాటా దోసలాగా ఏస్తాననమాట. అది కూడా పల్చగా. తనకి ఆ ఫ్లేవర్ ఇష్టమే. కాకపోతే ఏం తగలకూడదు. సో, తను ఎలాగో స్కూల్‌కెళ్ళిందని ఇవాళ ఇది పెట్టుకున్నా అనమాట. వన్స్ పాన్ వేడయ్యాక ఒక 1 స్పూన్ ఆయిల్ లాగా వేసుకొని, ముందే కొంచెం చిన్న అట్టులాగా వేసి బాగా వేడయింది. తర్వాత తీసేసి, ఇప్పుడు చిన్న చిన్న చిన్నట్లు వేసుకుంటున్నాను. వీటికేంటంటే మీడియం ఫ్లేమ్‌లో కాలాలి. ఆయిల్ కూడా బానే పడతది. టేస్ట్ కూడా అలానే ఉంటది. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. మేమైతే స్ప్రింగ్ ఆనియన్ సీజన్‌లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తాం అనమాట. చెప్పాలంటే దేశీ టమాటాలతో చాలా బావుంటది. న్యాచురల్ టేస్ట్ వచ్చేస్తది. బట్ మన క్రేవింగ్స్ అన్నీ మనం సాటిస్ఫై చేసుకోవాలి కాబట్టి, ఏ టమాటా ఉంటే ఆ టమాటా ఏది దొరికితే అది వాటితోనే చేస్తాను. ఇట్లా చేస్తే చిట్టట్లు రెడీ. టమాటా చిట్టట్లు. ఒక్కసారి ట్రై చేయండి. మీకు టమాటా ఫ్లేవర్ నచ్చితే మాత్రం. ట్రై చేసి నచ్చితే మాత్రం తప్పకుండా నాకు చెప్పండి. నాకు నచ్చినవన్నీ ఇంచుమించుగా మా హస్బెండ్‌కి నేను అలవాటు చేసేసాననమాట. అదేంటో మరి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.